హలో బావా, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఓ ఏంటి పిల్ల అంత జరుగును? ఈరోజు కలుసుకుందామా ఒకసారి? ఏంటి కలవాలనా? ఏంటి స్పెషల్ మరి అంత అర్జెంటా? అయ్యో బావా, ఒకసారి కలిస్తే అరిగిపోతావా కరిగిపోతావా? ఏం లేదు, ఒకసారి అలా పార్క్ వెళ్ళి కబుర్లు చెప్పుకొని వద్దాం, సరేనా? సరే సరే, నువ్వు రమ్మంటే రానా? ఎప్పుడు వెళ్దాం మరి? అలా నువ్వు మీ ఇంటి నుండి వచ్చేసి ఇలా నేను ఆటోలో వచ్చేస్తా, సరేనా? అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే బావా. సరే సరే, వస్తున్నా బైక్ మీద వస్తాను నేను, సరేనా? హాయ్ శ్వేత. హాయ్ బావా. ఎంతసేపు అయింది వచ్చి? నేనంటే చాలా సేపు అయింది, నువ్వే ఇప్పుడు వచ్చినావు. అరే సారీ చెప్తున్నావు కదా. ఏంటి సారీ, ఇంత లేటా? బావా, ఈరోజు ఎంత అందంగా ఉన్నావు తెలుసా, నువ్వు ఎంత బారెడైనావు, అసలు క్యూట్ గా ఉన్నావు. ఓహో, చాలా నీ పొగడతలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. పొగడతలు కావు, నేను నిజంగానే చెప్తున్నా. అవునా? ఏ శ్వేత, నీ నవ్వు చూస్తే ఈ ప్రపంచం అంతా కోటి వెలుగులతో నిండినట్టుంటది. అబ్బో అంత లేదు, ఆపు. బావా, నువ్వు నన్ను నిజంగానే అంత ప్రేమిస్తున్నావా? ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా శ్వేత. నువ్వు నా జీవిత భాగస్వామి అయ్యాక ఆ ప్రేమకు అర్థం ఏంటో తెలుస్తుంది. బావా, నువ్వు నాకు తోడుగా ఉంటే మా ఊరంతా ఒక పండుగ వాతావరణంలో అనిపిస్తుంది తెలుసా నాకు. శ్వేత, నువ్వు ఉంటే నా జీవితం మొత్తం ఒక్క క్షణంలో గడిచిపోయినట్టుంటది. అవునా? బావా, వెళ్దామా ఇంకా? నీతో ఇలా ముచ్చట్లు పెడుతూ ఉంటే ఈ ప్రపంచం అంతా నిశ్శబ్దంలా మారిపోతుంది తెలుసా. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇంకేం కావాలి? నా కళలన్నీ నువ్వే. సరే గాని వెళ్దాం పద. నిజంగానే నేనంటే అంత ఇష్టమా బావా నీకు? ఇష్టమో లేదో నాకేం తెలుసు, మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక అర్థమవుతుంది నా మీద ప్రేమ ఏంటో. హలో హలో బావా, ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నారా, రామాలయం దగ్గర ఉన్నా. అవునా, సరే రేపు వచ్చి మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడొచ్చు కదా బావా. వస్తా, మాట్లాడతా. అమ్మతో మాట్లాడినాక సో మీ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడతా. నేను ఎంత 10 నిమిషాల దూరమే కదా. సరే బావా, వచ్చే ముందు ఒకసారి నాకు ఫోన్ చేయి, సరేనా? నేను నాన్నకు చెప్తా బాగా వస్తుండని. సరేరా. సరే. శ్వేత, నాన్న, ఈ సంవత్సరం నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా బేట. ఒక సంబంధం కూడా చూసినా ఆ సెట్ అయితే మంచిగా ఉంటుంది, పిల్లడు మంచిగా ఉన్నాడు. నాన్న, ఇప్పుడే నా పెళ్ళికి అంత తొందర ఏముంది నాన్న? అబ్బాయికి నేను నచ్చాలి, నాకు ఆయన నచ్చాలి, కొంచెం ఓపిక పట్టచ్చు కదా. ఏమోనమ్మా, ఎప్పుడు ఏమవుతుంది ఈ జీవితం అర్థమైతే లేదు. మొన్న ఇంకా పెద్దోళ్ళ నడి మామ తిన్నాడు, తిన్నాక బీడి పడుకుంటే అట్లనే కింద పడ్డాడు, చచ్చిపోయాడు. గట్లున్నదమ్మా. నాన్న, అవేం మాటలే, నువ్వు అట్లా మాట్లాడకు. అందుకమ్మా ఒక అయ్య చెరలో పెట్టినందుకు నా బరువు కూడా దిగుతుంది కదా. నాడు ఆయన గారు తిందా. అమ్మా, ఓ అమ్మా. ఏమైందిరా? ఏం లేదమ్మా, రేపు మామూలు ఇంటికి పోయి శ్వేతకు నాకు పెళ్లి సంబంధం గురించి మాట్లాడదామని పోదాం అనుకుంటున్నా. ఏమోరా, మామ ఒప్పుకుంటాడో లేదో. నాన్న వైపు నుంచి మనం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నదని మనల్ని ఎంత చిన్న చూపు చూసిండ్రా. నాకైతే నమ్మకం లేదురా. అమ్మా, అది కావచ్చు కానీ శ్వేతకు నా మీద బాగా నమ్మకం ఉన్నది. వాళ్ళ నాన్న మాటను కాదని కూడా నాతో వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉన్నదమ్మా. ఏమోరా, అంత నీ ఇష్టం. శ్వేత తల్లి లేని బిడ్డ. అది నేను చేసుకున్నా అంటే
ఎంత అదృష్టం రా. పొద్దున వదుదా. మామ నొప్పిస్తా అమ్మా, శ్వేత నొప్పిస్తా. శ్వేత నేను గాఢంగా ప్రేమించుకున్నామమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. సరేరా, పొద్దున వదుదా. అమ్మా నేను మామూలు ఇంటికి వస్తా. సరేరా, ఏదేమన్నా కానీ నువ్వు మామతో ప్రేమతో మాట్లాడి ఆ పెళ్లికి ఒప్పించి ఎట్లా నన్ను చేసి శ్వేత మన ఇంటికి కోడలు కావాలరా. సరే అమ్మా, నేను మామతో ఎట్లా మాట్లాడి శ్వేతని పెళ్లికి ఒప్పిస్తా. సరే నాన్న. ఏమైందమ్మా బయట కూర్చున్నావు ఇంట్లో చదువుకోకుండా? కరెంట్ పోయింది తాత ఇంట్లో, అందుకే బయట చూసుకొని చదువుకుంటున్నా. అట్లనా? అరే ఏం రా అరవింద్, ఎటు పోతున్నావు? తాత కొంచెం పని ఉన్నది, బయట పోయేస్తాను నేను. ఏం పని ఉన్నదిరా చెప్పు. అది చెప్తే వచ్చినాక చెప్పింది. అరే చెప్తే ఏమన్నా రత్నాలు రాలిపోతాయరా? భలే ఉన్నావు. అరవింద్కి అంతా మంచి జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రా బావా కూర్చో. శ్వేత డ్రెస్సులు చాలా బాగుంది. థ్యాంక్ యూ బావా. నాన్న నాన్న ఏందమ్మా? బావ వచ్చిండు. సరే సార్ వస్తున్నా. హా. అల్లుడు ఎప్పుడు వచ్చినావు? మామ బాగున్నారా? సూపర్. కూర్చో. మంచిగా ఉందమ్మా? మంచిగా ఉన్నారమ్మా, మీరు మంచిగా ఉన్నారా? ఏరా అరవింద్, ఏం పని మీద వచ్చినావు? ఏం లేదు మామ, నీతో కొంచెం పని ఉన్నది, అందుకే మాట్లాడడానికి వచ్చినట్టు. ఏరా అరవింద్, ఏదో చెప్పబోతున్నావు? మామ నేను శ్వేతని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, అదే విషయం చెప్పనీకి వచ్చిన. ఏం మాట్లాడుతున్నావురా? నీకేం ఆస్తులు ఉన్నాయని ఇయ్యాలరా? నా బిడ్డను అడుగుతానికి వచ్చినావా? ఉండటానికి ఇల్లు లేదు, కిరాయి కుంపలు ఉంటావు, కనీసం చేయం లేదు, పొలం లేదు, పైగా నీకు ఉద్యోగం లేదు. ఇక మీ నుంచి నా బిడ్డని ఇయ్యాలని చెప్పేసి అడగటానికి వచ్చినావా? మామ మామ ప్లీజ్ మామ, శ్వేతని నాకు ఇచ్చి పెళ్లి చేయి మామ, నాకు ఎట్లైనా జాబ్ వస్తుంది మామ, అన్నీ సర్దుకుంటాం మామ. అరే అరవింద్, నా బిడ్డ పేరు మీద 6 ఎకరాల పొలం ఉన్నది, ఇంత పెద్ద ఇల్లు ఉన్నది. నేను మంచి గొప్ప సంబంధం చేసి గ్రాండ్గా చేస్తా గానీ నీకు మాత్రం ఇయ్యరా సార్? మామ మేమిద్దరం చిన్ననాటి నుంచి ప్రేమించుకున్నామే, మేమిద్దరం అనుకున్నాం నీ చేతుల మీద పెళ్లి జరిపించాలని, కానీ నువ్వేమో ఇట్లా. కుదరదురా, నువ్వు నా మేనల్లుడివి, నేను నీ మేనమామ. మీ అవ్వ నాకు తోబుట్టు, గంట వరకే. మామ ఒక్కసారి శ్వేతను అడుగు, శ్వేత కాదంటే నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా మామ. ధాన్యం అడుగుడురా, ఇంట్లో అన్ని నా ఇష్ట ప్రకారమే జరుగుతాయి. శ్వేత ఇంట్లో జోక్యం చేసుకోదు, అది నా కూతుర్రా, నేను చెప్పినట్టు ఏంటది. మామ ప్లీజ్ మామ, అట్లా అనకు మామ, నువ్వే గట్లంటే ఎట్లా మామ? ఎందుకని అద్దరా? మీ అబ్బాయినేమో కూలి నాలి పని చేసినట్టు పోషిస్తున్నది, నీకేమో ఉద్యోగం లేదా? నా బిడ్డను ఎలా పోషిస్తావు నువ్వు? చూడు. సరే మామ, నేను కూడా వెళ్ళిపోతున్నా. చింది ఏం చేస్తుంది? ఏ అట్టి జిమ్మలు తీసుకొచ్చిన ఉల్లిగడ్డలు జరుగుతున్నది. ఏమే మీ కొడుకుది పెళ్లి సంగతి బిడ్డ ఎడదక్కొచ్చింది? పొద్దున వేయండి, వాళ్ళ మామతో మాట్లాడేస్తాను వేయండు, ఇంకా రాలేదు, వస్తుండదు. వస్తుండు కదా. ఏమైందిరా, వెళ్ళిన పని ఏమైంది? మామ ఏమన్నాడు? మామ అయ్యి అంటుండు. మామ ఏమంటుండంటే జాబ్ లేదు, ఏం లేదు, పని లేదు, పాట లేదు, అమ్మ కూలి పని చేసుకుంటా బతికిస్తుంది, నా కూతుర్ని ఎట్లా పోషిస్తావురా అని అడుగుతుండు. పోనీలేరా, ఆ సీత నన్ను అడుగురా, అది పెళ్లి చేసుకుంటుందో లేదో. లేదంటే ఆ గ్రూప్ పరీక్ష రాస్తున్నావు కదరా, ఆ జాబ్ అన్న దాని మీద నన్ను దృష్టి పెట్టురా. సరే నేను శ్వేతకు ఫోన్ చేసి మాట్లాడతా. చేయరా, ఫోన్ చేయి. గుడికాడికి రమ్మని గుడికాడ మాట్లాడతాను. హలో శ్వేత, నీతో కొంచెం మాట్లాడాలి, అయ్యప్ప గుడికి వస్తావా? ఓకే సరే మరి వస్తున్నాను. నాన్న నేను టెంపుల్కి వెళ్ళి వస్తా. సరే మా పోయారా, సరే. తొందరరా మరి. సరే నాన్న, గేట్ పెట్టుకోండి. సరే నేను పెట్టుకుంటా.
ఏమైంది బావా ఇక్కడ ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నావు? శ్వేత, మీ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? బావా మా నాన్న మాట కోసం నేను ఎంత త్యాగం చేసినా తక్కువే. మా అమ్మ చిన్నప్పుడు పోతే మా నాన్నే నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, వచ్చే నాతో. బావా నా మనసు బాధపడుతుందని నాకు మాత్రమే తెలుసు, కానీ నా పెళ్లి విషయం మాత్రం మా నాన్న ఇష్టం. ఆయన బాధపడుతుంటే నా సంతోషం గురించి ఆలోచించుకునే హక్కు నాకు లేదు బావా, అర్థం చేసుకో. మామయ్య మాట కట్టుబడడం మంచి విషయమే, కానీ పెళ్లి విషయంలో మనసు చంపుకోవడం కరెక్ట్ కాదు కదా. బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. మన ప్రేమ ఓడిపోయినవా పర్వాలేదు, కానీ నా వల్ల మా నాన్న గౌరవం ఓడిపోవడం నాకు ఇష్టం లేదు బావా. శ్వేత, ఇప్పుడు నా పరిస్థితి ఏంది శ్వేత? నువ్వు ఇలా మీ నాన్న మాట కట్టుబడి ఉంటే నా ఆహం దెబ్బతీస్తున్నట్టుంది, నా ఆహం దెబ్బతీస్తున్నట్టు శ్వేత. బావా మన ప్రేమ ఓడిపోతే మన హృదయాలు విరిగిపోతాయి కావచ్చు, అదే కావాలని పెళ్లి చేసుకుంటే మా నాన్న ఆత్మగౌరవం చచ్చిపోతుంది బావా, చచ్చిపోతుంది. బావా నా కలలు కూలిపోయినా పర్వాలేదు, కానీ మా నాన్న తలదించుకునే పరిస్థితి వద్దు. మన ప్రేమ ఒక కలలా అనుకుందాం. నేను వెళ్తున్నా బావా. శ్వేత, శ్వేత, శ్వేత. ఈ పనులు ఏడంటే అన్ని వైరస్ పోతారు, చక్కగా పెట్టారు చేయరు, సిమెంట్ అంతా ఖరాబ్ అవుతుంది. ఏమైందమ్మా గిద్ద లేట్ అయింది? నేను అంటే టెంపుల్ నుండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన, అక్కడనే తినేసి వచ్చిన, అందుకే లేట్ అయింది. సరేమ్మా ఏంటంటే పదాలు లోపల. సరేమ్మా తల్లి గాబరు పడ్డ కొంచెం తల్లి, నువ్వు లేట్ అయినావు కదా అందుకోసం. నీళ్ళు తాగమ్మా. నాన్న మీరెందుకు తెచ్చిండ్రు? నేను తెచ్చుకుంటుండే కదా. తెచ్చుకుంటుండే తల్లి, కానీ ఎందుకో వలసిపోయినావు, ఇయ్యాలనిపించింది. నాన్న నేను మీ కూతుర్ని, చిన్నప్పటి నుండి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తా చెప్పండి? సరేమ్మా, నీ ఫ్రెండ్ ఇంటికి తింటివి, కానీ 2 రొట్టెలు ఉన్నాయి, నిన్నటి అట్టి జమ్మల కూర ఉన్నది, తిను, నేను గిన్నెకు వేస్తా తల్లి. సరే నాన్న. ఏమైందిరా గట్లున్నావు? ఏమోనే అమ్మ, శ్వేత మామ అయిపోయిన మాటని శిరోధైర్యం అంటుంది. అలాగే అలా అయ్యే తెచ్చిన సంబంధమే చేసుకుంటుందంట. అరే ఇవన్నీ ఆపేసేయరా, నువ్వేదో పరీక్ష అన్నావు కదా, ఆ పరీక్ష రాసి జాబ్ తెచ్చుకో, నువ్వేది ఆలోచించకురా, సరేనా? సరేనే అమ్మ, నేను ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ పోతున్నా, ఉద్యోగం కొట్టే నేను ఇక్కడికి వస్తా. సరే సరేనా? బిడ్డ, పోయిరా. సరే అమ్మ. అక్క అవ తమ్ముడు, ఎన్నరానో ఇప్పుడు ఎట్లా తవ్వ దొరికిందిరో ఇల్లు? చీమలు ఉన్నట్టున్నాయి, ఎన్నాడు లోపల ఇంట్లో కొందా. ఎన్నరానో గిట వచ్చినాయో తమ్మి? అది కాదు కానీ అక్క, మన అరవింద్కి ఉద్యోగం వచ్చిందట కదా. వచ్చింది. మరి శ్వేత గురించి ఒకసారి ఆలోచించావు, లగ్గం ఘటముఖం పెడుతుంది. నాదేముందిరా, అంత అరవింద్ గానికే తెలుసు. నువ్వు వచ్చినావని అరవింద్కి చెప్తా, ఫోన్ చేస్తా ఉన్నా. అరే అరవింద్, మీ మామ వచ్చిండ్రా, నీ పెళ్లి గురించి మాట్లాడతాడట. ఎందుకని? ఏమోరా, శ్వేత నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడట. అంటే నాకు జాబ్ వచ్చిందని మీ తమ్మునికి ఇప్పుడు మన మీద ప్రేమ ఉంటుందా? నాకేం తెలుసురా, నువ్వే వచ్చి మాట్లాడు మీ మామతోని. సరేనే అవ్వ, మామ రాగరాగ మన ఇంటికి వచ్చిండు. ఈ రాత్రి మంచిగా దావతి వైద్య తాతకుండా మామకు రేపు నేను పొద్దున్న డ్యూటీ దిగ్గానే వచ్చి మాట్లాడతా, సరేనా? సరేరా. అరే తమ్ముడు, ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండరా, పొద్దున డ్యూటీ దిగి వచ్చినాక మాట్లాడతాడట వచ్చి. మాట్లాడుతున్నాడా? ఉంటా. ఏ అదృష్టం అంటే నీదేనే. అరే జబర్దస్త్ నౌకరీ, ఇలా నెలకు 2 లక్ష రూపాయలు అంటే మాటలా? ఇస్మాల్ ఖాన్ జీవితం
ఏక నంబర్ అయిపోయింది. ఏమన్నా అదే దేవుని ఆశీర్వాదము, మన పూర్వజులు చేసుకున్న పుణ్యం. కానీ నా దృష్టికి అయితే ఏక నంబర్ జబర్దస్త్ అయింది బా. మామ మొన్న వచ్చిండు అరవింద్. అట్లా శ్వేత నీమని అడిగాడు. కానీ నేను అన్నా నీకు పని లేదు పాట లేదు, మీ అబ్బా కూలికి పోతే కానీ వెళ్ళదు, నేను ఎట్లా వెళ్ళరా అని చెప్పేసి కొంచెం గట్టి నడుచుకున్నానే. అరే ఈ దావత్ ఇస్తున్నది మా అక్క నా మీద ప్రేమతోనే. కానీ ఆడు వచ్చేదాకా భయం ఉన్నది. ఎట్లనే చెప్పి అక్క కాళ్ళని పట్టుకో ఏళ్ళని పట్టుకో ఏమన్నా, కానీ ఏం మాత్రం సెటిల్ చేయి. అరవింద్ మామ తెలిసే ఇప్పుడు వచ్చిన బాగున్నారా? అవును, శ్వేత గిట్ల ఎట్లుంది? బాగున్నా? శ్వేత మంచిగా ఉన్నది. ఇక నీకే జాబ్ వచ్చింది ఒకసారి, మరి బాగుంది కలిసి అని చెప్పేసి పంపించింది. ఓకే, ఇక నేను నచ్చింది. అమ్మా నేను బయటకు వెళ్ళి మటన్ తీసుకొస్తా, సో వంట చేసి మామ నేను ఇద్దరం కలిసి తింటాం. చేసిందా? చికెన్ వండినా, జొన్న రొట్టె చేసిన, ఇప్పుడే తిని కూర్చున్నాడు, నువ్వు వచ్చిన. అరవింద్ నిన్న వైద్య తాత వచ్చిండ్రా, అద్దానగా తెప్పించింది, మస్తు ఇద్దరం తీసుకున్నాం. మంచి చేపల కూర సూపర్ చేసి తిన్నాం. తర్వాత ఇక పొద్దున కూడా మంచి జొన్న రొట్టె చికెన్ తిని ఇక ముద్దుడుచుకుంటున్నా కానీ నువ్వు వచ్చినావు. పో మరి నువ్వు తిని పప్పు. తినొచ్చిన మామ, బయటనే తినేసి వచ్చిన, టిఫిన్ చేసి వచ్చిన. చెప్పు మామ, ఏం సంగతి మరి గిట్ల వచ్చినావు? తేరాగా శ్వేత అయితే విషయం మాట్లాడదామని, పెళ్లి విషయం. కుదరదు మామ, శ్వేతని మ్యారేజ్ చేసుకుని నాకు వల్ల కాదు, కుదరదు. ఎందుకు కుదరదురా? మొన్న నువ్వేగా వచ్చింది ఇంతకు ముందు, శ్వేత నీ అని చెప్పేసి అడిగినావు. అది అప్పటి మాట మామ, నన్ను ఎంత బాధ పెట్టినావు నువ్వు. శ్వేతని అడుగుతానేమో శ్వేత నాన్న మాట నేను చదువుతా శ్వేత అంటది. కుదరదు, నన్ను ఎంత బాధ పెట్టారు మామ మీరు. అవునా తమ్ముడు, వాడు ఇంటికి వచ్చి అడుగుతున్నప్పుడు మొహం మీద కాదు పో అని చెప్పిండు. వాడు ఎంత బాధపడ్డాడో తెలుసా? నేనెంత బాధపడ్డానో తెలుసా? ఎంత ఏడ్చినామో నీకేం తెలుసురా? అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అక్క జరిగింది ఏదో జరిగింది, అరవింద్కి జాబ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఏ బాధ బంధువులు ఏం లేవు, చక్కగా శ్వేతం చేసుకొని పెళ్లి. నీకేం హక్కుందిరా? అక్క ఓ తమ్ముని మీద హక్కున్నట్టుంది గాని ఆ పెళ్లి గురించి నీకేం హక్కు లేదురా. అంతా వానిష్టమే, నాకేం తెలియదు. చూడు మామ, నేను శ్వేతను ఎప్పుడు మర్చిపోయినా. నువ్వు మళ్ళా చిడ దుమారం లేపకు. నీకు నచ్చిన సంబంధం ఇచ్చి శ్వేతను చేసుకో. నాకు ఇక్కడ పని ఉన్నది, నేను పోయేస్తా. సరే అరవింద్, నాకు బుద్ధి తక్కువ మీ ఇంటికి వచ్చి అడగడం, ఎందుకంటే అప్పుడు వద్దన్నా కదా. సరే అక్క, నువ్వు పోయేస్తా. భూదేవి, ఓ భూదేవి. ఆ మామ రా, కూర్చో. ఏం కూర్చున్నావా? ఏం లేదురా బిడ్డ, మా సింధుని నీ గురించి పెళ్లి కోసం ఆలోచించినాము. ఎట్లా ముని మనమరాలు ఒప్పుకుంటలేదు కదా, మరి మా సింధు నీకైతే చక్కగా ఉంటుంది, జోడు ఈడు జోడు అని ఆలోచిస్తున్నాం రా బిడ్డ. ఏమంటావు? అవ్వా మరి అటు ఇటు లింకుడు ఎందుకే? వైద్య తాత ఉన్నాడు కదా, మా అంటుండు కదా, వైద్య తాత మన్మరాన్ని ఖాయం చేస్తాడు కదా. సరే బిడ్డ, నీ ఇష్టం రా, నువ్వు ఇష్టపడితే చేసుకో. తాత 2 రోజులలో ముహూర్తాలు చూసాయి, నేను పెళ్లి చేసుకుంటా. శబ్బాష్ బిడ్డ, వెరీ గుడ్. నేను కూడా మా సింధుకు ఈ విషయం పొద్దున్నే చెప్పేయాలా, నేను కూడా పోతాను బిడ్డ, చెప్పేస్తా వాళ్ళకి కూడా. సరేనే, ఓకే అమ్మా. అరే ఏం చెప్తావురా బిడ్డ, నీకు ఒక మంచి వార్తరా. ఇప్పుడే మాట్లాడి వచ్చిన అరవింద్ తో నీ పెళ్లి సెట్ అయ్యారా బిడ్డ. బీ హ్యాపీ. హ్యాపీనా? ఓకే. సింధు, సింధు లేరాలే, కూర్చో. బావా, ఇంతకాలం నిన్ను కలలో ఊహించుకున్నా, కానీ ఇప్పుడు నీ కౌగిట్లో వాలిపోవాలనిపిస్తుంది. నువ్వు కౌగిట్లో వాలిపోవచ్చు అనుకుని ఉండొచ్చు, కానీ నిజంగానే నా కౌగిట్లో వాలిపోయినట్టు నాకు సిగ్గు అనిపిస్తుంది. ఛీ, సిగ్గు నాకు రావాలి కానీ నీకెందుకు బావా? అయినా నీ సిగ్గు చూస్తే చంద్రుడే మబ్బులో దాక్కున్నట్టుంది. బావా, ఈ రోజు నుండి నా ప్రపంచం నువ్వేనే. ప్రేమ, ఆప్యాయత, ఇలా కలకాలం మనం ఇద్దరం కలిసి ఉందాం. సింధు, నీకు ఒంటరిగా అనిపించిన రోజు నా జీవితం ఉండదు. నీ నవ్వు నా బాధ్యత, నీ కన్నీరు నా శత్రువు. ఇది ఒక్కటి గుర్తుంచుకో.
సింధు సింధు తొందరగా రెడీ అవ్వు, గుడికి వెళ్ళాలి కదా. వస్తున్నానండి, ఇప్పటి వరకు పనులన్నీ నేనే చూసుకున్నా కదా. సింధు, ఇంతకు ముందు మా అమ్మ నన్ను గారాబంగా చూసుకునేది, ఇక నుంచి నువ్వే నన్ను చూసుకోవాలి, సరేనా? చూసుకుంటా టైంకి అన్నం తినబెడతా, టైం పాటించుకుంటే మందలిస్తా కూడా. ఆహా, ప్రేమతో పాటు కొన్ని కొన్ని శిక్షలు కూడా ఉంటాయి అన్నమాట. ప్రేమ ఎక్కువైనప్పుడు శిక్షలు కూడా ఉంటాయిగా. సరే, అక్కడ పెట్టు దువ్వెన, వెళ్ళిపోదాం గుడికి. బావా, నన్ను గుర్తుపెట్టినవా? ఏంటి నువ్వు ఇలా తయారయ్యావంటే? సరే గాని అక్కడ కూర్చుందమ్మా, నాకు ఓపిక లేదు. సరే పద, కూర్చో. శ్వేత, ఏమైంది చెప్పు, ఇలా ఎందుకు తయారైనా? ఎవరండి తను? ఈమె నా మేన మరదలు శ్వేత. అవునా? శ్వేత, ఈమె నా భార్య. ఏం చెప్పాలి బావా, ఆస్తి బాగుందని చెప్పి మా నాన్న వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసిండు. అతను పేకాటలో ఆస్తి అంతా పోగొట్టిండు, మాది కూడా పోగొట్టేసిండు. ఇప్పుడు మా పరిస్థితి మొత్తం రోడ్ మీద తీసుకొచ్చిండు. నాకు బ్యూటీషియన్ వచ్చు, కానీ పెట్టుకోవాలంటే డబ్బులు లేదని చెప్పి వేరే షాపింగ్ మాల్లో 6,000కి జాబ్ చేస్తున్నా. కాదు శ్వేత, మరి అలా ఎలా అయిందన్నట్టు? ఏమో బావా, వాడు పెద్ద వేస్ట్ గాడు, మొత్తం డ్రింక్ చేసి వచ్చి బాగా టార్చర్ చేస్తున్నాడు నన్ను. ఆ పొలాలు, మీ ఇల్లు, ఇవన్నీ పోయినాయి. అవును బావా, ఒకరోజైతే నాన్నకు నాకు బాగా నరకం చూపెట్టిండు బావా. శ్వేత, ఏం చేస్తున్నావు వంట రూమ్ లా? ఇట్రా. ఏమైందండి? ఏమంట చేస్తున్నావు? మీరేం చేయమంటే అది చేస్తా. మీ నాన్న పైసలు అడతారా? పో, కాళ్ళు తలకాయలు తీసుకొస్తా, అనుకొని తిందాం. మీ దగ్గర లేవా అండి? ప్రతిసారి మా నాన్నని అడగడం ఎందుకండి, చిన్నపోయినట్టుంటది. అదేదో మీరే తీసుకురండి కదా. నాకే ఎదురు చెప్తావా? చెప్పిన పని చెయ్యి. ఏమోనండి, నేనైతే అవన్నీ ఏం అడగను, మీరు తీసుకొస్తే వండి పెడతా. సరే సరే, మీ నాన్న డబ్బులు అడగవు అన్నమాట. సరే, నా పైసలతోనే కాళ్ళు తలకాయలు తీసుకొని వస్తా. సరే. హలో హలో అంజలి, వాడు ఉన్న ఆస్తి అంతా మొత్తం పత్తలాడి పోగొట్టిండే. మా పొలం కూడా ఇప్పుడు అమ్మేసిండు, ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మేద్దామంటుండే. వీడు పెద్ద షాడిస్ట్ గాడు ఉన్నాడే, తను బాగా టార్చర్ చేస్తుండు, ప్రతిదానికి అనుమానం. నాకు అసలు ఏం అర్థమైతలేదు, అంతా నా కర్మనే. శ్వేత, శ్వేత, ఏమైందండి? కుర్చీ తెచ్చుకో, కుర్చీ తెచ్చుకో. పర్లేదు చెప్పండి. కుర్చీ తెచ్చుకో. చెప్పండి. సీత, ఇలా చాలా అందంగా అనిపిస్తున్నావు. నాన్నది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నదమ్మా? ఏమో అండి, నాకు తెలియదు అవన్నీ. అడగలేవా? అడగలేదు నేను. నాకు బయట కొంచెం టాక్ వినబడ్డది, మీ మేన బావ వేసుకుంటున్నట్టు పెళ్లి. మరి ఏంది అసలు కథ ఏంది? నాకు మేనబావ ఉన్నాడండి, నాకు మా బావ అంటే ఇష్టం. కాకపోతే మా నాన్న మాట కాదని లేక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా. ఓహో, ఇద్దరికి ఇష్టం ఉండేనా? అవును, మా నాన్న పెళ్లి చేయిస్తే చేసుకునేదాన్ని కూడా. ఇద్దరు బాగానే తిరిగినట్టున్నారు కదా? అవును, మా బావ నేను చిన్నప్పటి నుండి ఒకే దగ్గర పెరిగినాం. అప్పుడప్పుడు మా బావతో నేను పార్క్ కూడా వెళ్ళేదాన్ని. పార్కులకేనా లేకుంటే సినిమా సికర్లకి ఎటన్నా తిరిగినావా? అవును, మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, అందరం కలిసి సినిమాకి వెళ్ళే వాళ్ళం. దాంట్లో తప్పేముంది? ఏమైంది అల్లుడు, ఈ టైంలో ఇట్లా అన్నావు? మామా వచ్చేసావా? నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది అల్లుడు? నువ్వు పగటికే తాగేస్తే ఎట్లా? ఏమైనా పని చేసుకోవచ్చు కదా, ఇల్లు ఎట్లా గడుస్తుంది? నీ బిడ్డే ప్రేమించింది ఒప్పుకొని పెళ్లి చేసుకున్నది నన్ను. నీ బిడ్డే అటు కులకలేదన్నమాట. కులికింది
ఒరేయ్ నిన్ను నోటికి ఎంత వస్తే మాట్లాడతావా? మా బావ అంటే నాకు ఇష్టం, కానీ నువ్వు అనుకునేటట్టు కాదు, అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి మాట్లాడితే అస్సలు ఊరుకోను. మా బావ బంగారం. చూసినావా నాన్న, బంగారం అట్లాంటి బావని వదిలేసి వీడికి ఇచ్చి చేసినావు. వీడేమో రోజు నన్ను టార్చర్ పెడుతుండు. దోసం బొడుచుకొచ్చిందేమో, సొమ్ము ఒక్కొక్కడిది సోకొక్కడిది. రేయ్ నువ్వు మనిషివేనావురా? ఛీ! ఇంకా ఏ అంటున్నావు తల్లి? అంటే ఇచ్చి నీ గొంతు వస్తున్నా. ఛీ! బంగారం వస్తుంటే నా అల్లుడి అనుకున్నా. రే ఫాల్తు మునవుడుక, నా బిడ్డ ముఖం చూసి 6 ఎకరాల భూమి కూడా సంతకం పెట్టినా కదా. నీ బెట్టింగ్ కోసం కూడా ఎంత ఖర్చు పెట్టినా అంత ఆస్తి ఇచ్చినా కదా. ఆఖరికి ఉండేందుకు ఇల్లు ఇది కూడా చేస్తా అంటున్నావురా? నువ్వు మనిషివేనా? నువ్వేలా అమ్మా? సారీ అమ్మా, నన్ను క్షమించింది నాన్న. అమ్మా బతికినన్ని రోజులు ఎంజాయ్ చేయాలా, తాగాల, తినాలా, ఎంజాయ్ చేయాలి. ఈ నాన్నకి చెప్పు, ఇది అన్ని రోజే, ఇల్లు అన్ని రోజు నేను నీ దగ్గరికి వస్తా. సరే అమ్మా, అమ్మ ఇద్దాం దాని కోసం నీ కోసం ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. పదమ్మా. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి బ్యూటీషియన్ పెట్టుకోవాలనుకుంటున్నా బావా, కానీ డబ్బులు లేవు. ఎవరి దగ్గర అప్పు తీసుకుందాం అనుకుంటున్నా. అప్పు కూడా ఎవరు ఇవ్వడానికి ముందుకు వస్తలేరు బావా. ఏవండి, అదేదో సహాయం మీరే చేయండి. ఆ బ్యూటిషియన్ ఏదో మీరే పెట్టియండి. సరే నేను చేద్దాం. ఇప్పుడు మనం ఆర్థికంగా అయితే చాలా బాగానే ఉన్నాం. సరే శ్వేత, ఆ బ్యూటీ పార్లర్ షాప్కి ఏదో ఆర్థికంగా నేను సహాయం చేస్తా. అతను ఒకసారి కలిసి నేను కూడా సంజాయిస్తాను. మా అమ్మ తెచ్చి ఇంట్లో ఉంచుకుంటా. మీరిద్దరూ కలిసి ఉండండి, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి. సరేనా? సరే బాబా. పద. ఏబ్రా ఈడ కూర్చున్నావా? శ్వేతనాడ జీతం కుదలుకుంటా దాని జీవితాన్ని నాశనం చేసుకుంటా, నువ్వు వీడెందుకు కూర్చున్నావు? నువ్వెవడిరా నన్న? నా మీన మరదలరా, నేను చేసుకునేది మ్యారేజ్. అనివార్య కారణాలల్లా నీకు ఇచ్చిర్రు. ఓహో నువ్వేనా హీరో? అరే నా పిల్లం నా ఇష్టం రా, నేను ఏమన్నా చేసుకుంటే ఏమన్నా చేస్తా, నీకేం అవసరం? బేటా ఇప్పటికైనా కలిసిమెలిసి ఉండుర్రి. దాంతో గిట్లా నువ్వు చక్కగా లేవనుకో, నీ బొక్కలు చూరా చూరా చేస్తా బిడ్డ. అరే అది నా పిల్లం నా ఇష్టం, నేను కొట్టుకుంటా తిట్టుకుంటా నా ఇష్టం, అది నువ్వెవడిరా? అవునా? కాదన్నా, ఇప్పటికన్నా కొంచెం మంచిగా ఉండరు, కొంచెం ఆర్థికంగా మంచిగా బతుకుర్రి కదా. కొంచెం మీ జీవితాలే బాగుపడతాయి కదా. చెప్పేది నీ మంచి కోసమే కదా. ఆర్థికంగా మొత్తం పోగొట్టుకున్నారా? నేను మొత్తం అంతా లాస్ అయిపోయినా, మస్తు జలస చేసిన తిరిగిన అయిపోయింది, అందుకని ఆలోచించుకుంటా ఇక్కడ కూర్చున్నా. అవునా? సరే కానీ శ్వేతకు బ్యూటీ పార్లర్ పెట్టిస్తా, నీకు ఒక ఆటో కొనిస్తా. నా మేనమామ అమ్మాయి కుర్రా, నా మామని దొరకపోయి నేను ఇంట్లో ఉంచుకుంటా. ఇప్పటికైనా కొంచెం మంచిగా ఉండదు, సరేనా? బాగుంది బావా, థ్యాంక్ యూ. మీ రుణం మీ జన్మలు మర్చిపోను. అరే రుణాలు వినాలి ఎందుకు శ్వేత, మీరు బాగుంటే నాకు అది చాలు. ఇప్పుడు సాయి ఇదే ఆటో, సరేనా? జాగ్రత్త జాగ్రత్త, మంచిగా చూసుకో శ్వేతని. మన మామని నేను ఇంటికి తీసుకెళ్తా, సరేనా? సింధు, సింధు అత్తమ్మ ఏరా నాన్న, అన్ని చదువుతున్నా, బట్టలకి టైం చదువుతున్నా. సరే మరి మంచిది, మంచిగా ఉండాలి, టైంకు తినండి, మంచిగా ఉండాలి. మంచి టైం పెట్టు, నువ్వు మంచిగా. సరే నాన్న, మంచిగానే ఉంటా నేను. సింధు అన్నీ రెడీ పెట్టినావా? టికెట్ కన్ఫర్మ్ అయిపోయినాయి. సరే వెళ్తాం మా మామయ్య. సరే బిడ్డ, మంచిది, పోయినాక ఫోన్ చేయండి. సరే సరే సరే.
మంచిదనా? సరే అమ్మా జాగ్రత్త, మంచిగా తిని ఉండు నువ్వు, సరేనా? సరే. టాబ్లెట్లు అవి మంచిగా వేసుకో. చూశారుగా మా సినిమా. మా తెలంగాణ పల్లె సినిమాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీకు సినిమా నచ్చితే ఒక కామెంట్ రాయండి. మీ అందరికీ ధన్యవాదాలు.